మీలో ఎంతమందికి అగ్రిగోల్డ్ కోసం గుర్తుంది? నాకైతే ఇప్పటికీ అది సాడే. ఎందుకంటే మేము రూపాయి, రూ. 2 కట్టలేదు. మా నాన్న బ్రతుకున్నప్పుడు రూపాయి సంపాదించి ఒక 2,00,000 పోగేసుకున్నారు. తర్వాత చనిపోయాక మేము అవి ఎక్కడ పెట్టాలో తెలియక అగ్రిగోల్డ్‌లో అయితే వేసేసాము. ఇంకా అగ్రిగోల్డ్ అయితే మూసేసాక మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అవి మా అమ్మ కష్టపడినవి కాదు, మా నాన్న కష్టపడినవి కనీసం మాకు ఉపయోగపడలేదనే బాధ చాలా ఎక్కువ ఉంది. ఇంకా మా అమ్మ సింగిల్ పేరెంట్‌గా ఆ 2,00,000 దానికొచ్చే వడ్డీ మా చదువులకైనా, మా పెళ్ళిళ్ళకైనా హెల్ప్ అవుతాయి అని ఒక ఆశతో ఉండేది. ఇంకా అది మూసేశాక మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ బాధ చాలానే ఉంది. అండ్ ఇలా ఎంతోమంది పే చేసి అండ్ రాక విసిగిపోయి అండ్ కష్టాలు కూడా పడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అండ్ మీలో ఎంతమంది అలా అగ్రిగోల్డ్‌లో డబ్బులు కట్టి ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.